శ్రీకాకుళం జిల్లా పలాసలో అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ నేత వేణుగోపాల్పై కేసు నమోదు కావడంతో పార్టీ నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. వారికి తోడుగా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు పార్టీ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ వైసీపీ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఆంక్షలు వెంటనే బీజేపీ ఆంక్షలు వెంటనే బీజేపీ ఆంక్షలు వెంటనే బీజేపీ ఆంక్షలు వెంటనే ఎస్ఎస్ఓ సీఏ గారు వెంటనే ఎస్ఎస్ఓ సీఏ గారు వెంటనే ఎస్ఎస్ఓ సీఏ గారు వెంటనే ఎస్ఎస్ఓ సీఏ గారు వెంటనే డిఎస్పీ గారు వెంటనే పోలీస్ స్టేషన్ చీకటిమయం చేసినటువంటి ఒక బ్లాక్ డే ఈరోజు. ఏంటి అన్యాయం నాకు అర్థం కాదు. ఏంటి దౌర్భాగ్యం అసలు? ఈ మాత్రం దానికి పోలీస్ స్టేషన్లు ఎందుకండి? పైలు వేణు అన్నటువంటి మా కార్యకర్త, మా అనుచరుడు, అవర్ క్లోజ్ ఎయిడ్ ఈరోజు సాయంత్రం తీసుకొని వచ్చారు స్టేషన్కి. ఎందుకు తీసుకొచ్చారంటే నో ఆన్సర్. కంప్లైంట్ లేదు, ఒక నోటీస్ లేదు. అక్రమం ఏమనంటే ఇంతేనండి, ఇంతేనండి. అంటే ఎందుకు అంత తలబిరుసు ప్రవర్తన అసలు నాకు అర్థం అవడం లేదు. నాకు నకిలీ మద్యం మీద, అదనపు వసూళ్ల మీద నిన్న నిరసన కార్యక్రమం చేశాము, ర్యాలీ చేశాము, రాష్ట్ర వ్యాప్తంగా చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఏమి నకిలీ మద్యం ఈ ప్రభుత్వమే కదా పట్టుకుంది, ముఠాలను పట్టుకుంది, వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు కదా పట్టుకుంది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఐడెంటిఫై చేశారు కదా. అనకాపల్లిలో, విజయవాడలో, చిత్తూరులో, మొన్న మన జిల్లా సారవకోటలో ఐడెంటిఫై చేశారా లేదా? అదనపు వసూళ్లు, లిక్కర్ బాటిల్ పైన 10 రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఎవడబ్బ సొమ్మని? శ్రీకాకుళం జిల్లా పలాసలో అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ నేత వేణుగోపాల్పై కేసు నమోదు కావడంతో పార్టీ నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. వారికి తోడుగా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు పార్టీ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ వైసీపీ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. చెప్పండి శ్రావణ్. దేవుగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వద్ద అయితే రాత్రి వైసీపీ నేతలు హైడ్రామా నెలకొందని చెప్పొచ్చు. అయితే వైసీపీ నేత వేణుగోపాలరావు నిన్న చేసినటువంటి అక్రమ మద్యంపై అయితే మాత్రం ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో ప్రధానంగా వైసీపీ నేత వేణుగోపాల్ పోలీసుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ కూడా పోలీసులు వైసీపీ నేతను పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. తీసుకువచ్చిన అనంతరం ఒక్కసారిగా కూడా అక్కడ హైడ్రామా వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నటువంటి వైసీపీ నేతలంతా కూడా వేణుగోపాల్ వెంటనే విడుదల చేయాలంటూ కూడా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో మాజీ మంత్రి అప్పలరాజు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పోలీసుల స్టేషన్ వద్దే బైఠాయించి తమ యొక్క నిరసన కూడా వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక్కసారిగా కూడా పవర్ కట్ అవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి అక్కడ పోలీస్ స్టేషన్ వద్దే బైఠాయించి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగట్లేదని పోలీసులను అప్పచెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ నేతల్ని పోలీసులు అరెస్టు చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే ప్రధానంగా అయితే మాత్రం మంత్రి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డిపై అయితే మాత్రం అంచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎస్పీ పనితీరు పూర్తి స్థాయిలో బాగలేదంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో పోలీసులపైన టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడారు. ప్రధానంగా తమ యొక్క వైసీపీ నేతలపైన అయితే మాత్రం అనవసరంగా పోలీసులు వేధింపులకు గురి చేస్తూ అనవసరంగా కేసులు పెడుతున్నట్టు కూడా ఆయన కామెంట్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా జిల్లాకి ఎస్పీగా ఉన్నటువంటి ఉమామహేశ్వర్ రెడ్డిపై కూడా అంచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అయితే మాత్రం ఇప్పటికే పోలీస్ యంత్రాంగం చాలా సీరియస్ గా ఉందని వ్యవహరించాలి. అయితే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపై పోరాటం చేయాల్సింది పోయి ప్రధానంగా తమ యొక్క కార్యకర్తలు చేసినటువంటి కార్యకలాపాలపై పోలీసులు తీసుకున్నటువంటి చర్యలపై నేరుగా మంత్రి గతంలో కూడా అనేక సార్లు కూడా ఇదే విధంగా పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి తమ యొక్క నిరసన కూడా వ్యక్తం చేశారు.
ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ తాజాగా నిన్న అర్ధరాత్రి తర్వాత ఈ హైడ్రామా అంతా నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో స్థానికులు అయితే మాత్రం ఈ ఘటనపై పెద్ద ఎత్తున కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ప్రధానంగా వైసీపీ నేతల అక్రమ అరెస్టుల పర్వంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే మాజీ మంత్రి అప్పలరాజు పోలీసుల స్టేషన్ వద్ద ధర్నాకు దిగినటువంటి పరిస్థితులు అయితే మాత్రం కాస్త ఉద్రిక్త పరిస్థితులే ఏర్పడ్డాయని కూడా మనం చెప్పవచ్చు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రావణ్.